అంజీరా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇది వచ్చేసి టెక్స్మో హై స్పీడ్ 1 HP మోటార్ అనమాట. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి కోయంబత్తూరు. ఇది ఆక్వా గ్రూప్ వాళ్ళది టెక్స్మో మోటారు. టెక్స్మో కంపెనీ ఆక్వా గ్రూప్ అనమాట. టారో గ్రూప్ కూడా ఉంటుంది. దానికన్నా ఈ ఆక్వా గ్రూప్ వాళ్ళే బాగుంటాయి టెక్స్మో మోటార్లు. ఇది వచ్చేసి 0.75 కిలోవాట్ 1 HP అనమాట. హై స్పీడ్ మోటార్. ఇది సింగిల్ ఫేసు. ఇది వచ్చేసి 29 కేజీలు 29 కేజీలు అయితే బరువు ఉంది. చాలా బరువు ఉంది. 11,960 ఉంది ఎంఆర్పి. మనకు అంత పడలేదు, ఎంత పడిందో కూడా చెప్తాను. ఇంకొకసారి మోటార్ అయితే ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. మోటారు మా వాడైతే మోటార్ ఓపెన్ చేస్తున్నాడు. మోటార్ అయితే చాలా హెవీగా ఉంది చూడటానికి, కానీ మామూలుగా బరువు కూడా చాలా బరువు ఉంది మోటార్ అయితే. ఇది వచ్చేసి హై స్పీడ్ మోటారు. లో స్పీడ్ మోటార్ అయితే ఇంకా బరువు ఉంటుంది. ఇది వచ్చేసి సెక్షన్ అనమాట, ఇన్ను. ఇది వచ్చేసి డెలివరీ అవుట్ అనమాట. ఇందాక మనం బయట చూసిన డీటెయిల్సే ఇక్కడ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సింగిల్ కండెన్సర్ మోటార్ అనమాట. ఇంకా హెడ్ రేంజ్ చూద్దాం ఒకసారి. హెడ్ రేంజ్ వచ్చేసి 18/23 ఉంది, 23 మీటర్లు. ఇంకా మనం మోటార్ అయితే ఎలా బిగించాలో చూద్దాం. ఫస్ట్ ఈ డమ్మీ క్యాప్లు ఇస్తాడు. ఆ డమ్మీ క్యాప్లు తీసేసి ఈ డెలివరీ దానికి మామూలుగా పల్చని వాషర్ అయితే ఇస్తాడు. చాలా పల్చగా ఉంటుంది. మనం టెస్ట్తో కూడా తీసేయచ్చు. ఇదైతే ఖచ్చితంగా తీయాలి, లేకపోతే డెలివరీ మోటార్ వాటర్ అయితే బయటికి రావు. ఇది వచ్చేసి మామూలుగా సెక్షన్ అనమాట, ఇన్ను. ఇంకా వీటికైతే డెలివరీకి సెక్షన్కి మనం ఎంటీఎల్ అయితే బిగించాలి. సిపివిసి ఎంటీఎల్ ఇవి బాగా మంచిగా టెప్లాన్ టేప్ చుట్టి షెల్లాక్ కూడా కొంచెం రాసి బిగించాలి. అప్పుడు కొంచెం లీక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట వాటరు. దారం కూడా చుట్టొచ్చు. జిఐ వాడినట్టయితే మనం నిప్పల్స్ దారం చుడితే ఇంక గట్టిగా ఉంటాయి. మామూలుగా ఇది సిపివిసి ఎంటీఎల్ఏ కాబట్టి టెప్లాన్ టేప్ అయితే సరిపోయిద్ది. ఫుల్ టైట్ వేసేయాలి, వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది అప్పుడు. ఇంకా పైన డెలివరీ దానికి కూడా మనం ఇంకో ఎంటీఏ అయితే బిగించేద్దాం. టెప్లాన్ టేప్ గట్టి చుట్టి మనం షెల్లాక్ కూడా కొంచెం పూసి టైట్ వేయటమే మంకీ ప్లేయర్తో. ఆ థ్రెడ్డింగ్ కూడా కొంచెం పూసుకుంటే మనకి లీక్ అయితే అవ్వకుండా ఉంటుంది. ఇంక ఇప్పుడు మోటార్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. కింద 2 టెర్మినల్స్కి మనం అయితే కనెక్షన్ ఇవ్వాలి. ఫేస్ యూనిట్లు అక్కడ టెర్మినల్ బాక్స్ కవర్ మీద ఇస్తాడు ఎక్కడ సప్లై మనం ఇవ్వాలనేది. A1 A2 సప్లై లీడ్స్ అని అక్కడ రాసింది చూడండి. ఇక్కడ టెర్మినల్ బ్లాక్ మీద కూడా A1 A2 ఉంది, మనం చూడొచ్చు. ఈ కింద A1 A2కి అయితే మనం సప్లై అయితే ఇచ్చేయాలి. ఏ వైరు ఎటిచ్చినా పర్వాలేదు, ఫేస్ యూనిట్లు ఏ వైరు ఎటిచ్చినా పర్వాలేదు అనమాట. రెండు ఇంకా చక్కగా నీట్గా అలా రౌండ్గా చుట్టి మనమైతే ఇంకా వాషర్ ఇస్తాడు వాడు. వాషర్ వేసేసి మనం ఇంక నట్టు బోల్డ్లు టైట్ వేయటమే. ఓవర్ టైట్ వేయకూడదు. ఆ టెర్మినల్ బ్లాక్లోంచి నట్టు ఊడొచ్చింది. బాగా ఓవర్ టైట్ వేస్తే మనం సప్లై ఇచ్చే నట్టు బోల్డ్లు మామూలుగా ఫస్టే లూజ్గా ఉంటాయి, అలా అయినా గుర్తుపట్టి ఇచ్చేయచ్చు. మోటారు సప్లై ఇవ్వడం అయితే, పవర్ సప్లై ఇవ్వడం అయితే అయిపోయింది. ఇప్పుడు అసలు పైప్ లైన్ కనెక్షన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి డెలివరీ అనమాట. డెలివరీ పైప్ వచ్చేసి ఇక్కడ టీ వేయడం జరిగింది. అక్కడ టీ దగ్గర నుంచి
అలా స్ట్రైట్గా వచ్చి అక్కడ బెండ్ వేస్తాం. బెండ్ వేసి ఇది ట్యాంక్లోకి ఉన్న పైప్ అనమాట. ఇది ట్యాంక్లోకి వెళ్ళిపోయింది. డెలివరీ పైపు ట్యాంక్లోకి. ఇది G+2 అనమాట బిల్డింగ్. ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్ మోటార్ ఉంది. అది ఒక 10 సంవత్సరాల నుంచి వాడుతున్నారంట. అది ఈ మధ్య పెద్దగా ప్రాబ్లం వస్తుందని అది తీసేసి మనం ఈ మోనోబ్లాక్ మోటార్ అయితే సెట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఇన్ అనమాట. ఇది మామూలుగా ట్యాంక్ లోపల పెట్టేస్తాం ఈ పైపు. అదివరకు పాత మోటార్కు ఉన్న పైపే ఇది, UPVC పైపు. ఇదే మనం ఇప్పుడు సెట్ చేయడం జరుగుతుంది. సెక్షన్ పైపు. మనం ఈ సెక్షన్ పైపు మనం కిందకి సెట్ చేసేటప్పుడు ఫుట్వాల్ అనేది ఒక 5-6 అంగుళాలు పైకి కింద నుంచి పైకి ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా ఈ వాల్ వచ్చేసి ఎప్పుడన్నా మోటార్ ఎయిర్ పడితే మనం ఈ వాల్ ఓపెన్ చేసి దీంట్లో వాటర్ పోసుకుంటే మోటార్లో ఎయిర్ అనేది పోయి మళ్ళీ వాటర్ మంచి ఫోర్స్గా అయితే వస్తాయి అన్నమాట. ఇంకా పైప్ లైన్ అయితే వేయటం అయిపోయింది. ఒకసారి పైప్ లైన్ ఒకసారి చూడవచ్చు. ఇది వచ్చేసి సెక్షన్ అనమాట. వాటర్ ఈ పైప్ లైన్ తీసుకొని ఇలాగా పైకి పంపించేసిద్ది. ఆల్రెడీ అక్కడ బెండ్ వేసి కనిపెడుతుంది కదా, పాత పైప్ అది, దానికే కనెక్షన్ చేయడం జరిగింది. ఇంకా సెక్షన్ పైప్కి ఒక యూనియన్, డెలివరీ పైప్కి ఒక యూనియన్ వేయటం జరిగింది. ఒక ఎయిర్ వాల్ కూడా పెట్టడం జరిగింది. మోటార్ ఎయిర్ పెడితే వాటర్ పోసుకోవడానికి. మోటార్కి కింద ఇలా ఒక పేరు కూడా మీరు సెట్ చేసుకోవాలి. ఇంకా మోటార్కి ఇలాంటి గార్డ్ ఒకటి రేకిది తీసుకోవాలి, వాన్ వస్తే మోటార్ తడవకుండా అనమాట. ఇంకంతే ఫ్రెండ్స్, మోటార్ సెట్టింగ్ అయితే మొత్తం అయిపోయింది. యూనియన్ మీద లోడ్ పడకుండా మనం ఈ ఇటుకరాళ్ళు అయితే ఈ పైపుకి మోపు పెట్టడం జరిగింది. మోటార్ ఆన్ చేసే ముందు ఖచ్చితంగా ఫస్ట్ టైం ఇలాగ వాటర్ అయితే పోసుకోవాలి. మోటార్ అయితే ఆన్ చేయడం జరిగింది. ఫుల్ ఫోర్స్ కొడుతుంది, అసలు చాలా ఫోర్స్ వస్తుంది. సౌండ్ కూడా మంచి స్మూత్గా ఉంది. మీరు ఖచ్చితంగా మంచి మోటార్ కావాలంటే ఈ మోటార్ అయితే తీసుకోవచ్చు. దీని ధర వచ్చేసి MRP మీద పెద్దగా అయితే ఏం తగ్గదు, 11,800 అయితే తీసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.